నిలబెట్టినా జగన్ గారు ఎవరు నిలబెట్టా మేము నాలుగే ఓట్లు వేస్తాం. కావాలి రాజశేఖర రెడ్డి పథకాలు అమలు కావాలంటే జగన్ సీఎం కావాలి. జై జగన్ జై జగన్ జై జగన్ ప్రతి ఒక్కరు కూడా అదండి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. దీనికి రాజకీయాలు చేయొద్దు. జగన్ గారు వచ్చారంటే జగన్ వచ్చారంటే ఈరోజు మనకి ఇది కావాలని వచ్చారు. మాట్లాడాలి జగన్ గారు 4 గంటలకు రావాల్సింది. ప్రస్తుతం లేట్ లో ఉన్నారు. ఏ రాత్రికి వస్తారో తెలియదు. కావున ప్రజలందరూ తన్నుకు చేస్తున్నారు. ప్రస్తుతానికి వేగంగా రావాల్సిందిగా కోరుతున్నా. అందులోనే ఈ కసిపుగా ప్రజల్లోన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తక్షణమే నెక్స్ట్ సీఎం జగన్ ఉంటుంది. తక్షణమే 1వ తారీఖు రావాల్సిన పెన్షన్లు ఈరోజు పెన్షన్లు 7వ ఇది మన వృద్ధా పింఛన్లు మా గ్రామాల్లో రావాల్సిన 1వ తారీఖు రావాల్సిన పెన్షన్లు ఈ రోజు 8వ తారీఖు వరకు రావడం లేదంటే రాజశేఖర్ సార్ జగన్ నాయకత్వం వద్దు. మరి ఈ వాదాప యాత్రలో జగన్ ఇది చాలా మంచిది. కానీ కొంత వృద్ధ నాయకులు కావాలని చేస్తున్నారు రాజకీయ కుట్రది. కేవలం జగన్ నాయకత్వం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్ధిల్తుందని మా యువకులందరం జగన్ సపోర్ట్ చేసి జగన్ నాయకత్వం వర్ధిల్లిస్తాము.
వైఎస్ జగన్ పెట్టాలి, జగన్ సీఎం అవుతారు. సీఎం అవ్వాలి. జగన్ గ్యారెంటీగా సీఎం అవుతాడు. జగన్ కావాలండి, జగన్ సీఎం కావాలి. నాయకులు వృద్ధులు చెప్తున్నారు జగన్ జగన్ గారు జీరో అవుతారని, కానీ ఇది జగన్ ఎప్పుడు జీరో కాదు. ఈ వాదాత్మ యాత్ర వంక పార్టీకి లాభము కావాలనే కొందరు వృద్ధు నాయకులు చేస్తున్నారు. రాబో రోజుల్లో వాళ్ళు పోటీలు చేస్తే కనీసం డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. దానికి జడిసి ఈ రోజు జగన్ యాత్రకి ఆటంకం కలుగు చేస్తున్నారు. జగన్ స్థానిక ఎలక్షన్ లో గ్యారెంటీగా దెబ్బతింటారండి కాంగ్రెస్. జగన్ సీఎం అవ్వాలండి. జగన్ గారు కాబోయే జగన్ గారు కాబోయే మాకు సీఎం గారు అయితారని మేము ప్రజలు అందరం కూడా కోరుకుంటాము. లేనన్నా ఎట్లా కాంగ్రెస్ తరఫున 294 స్థానాల్లో ఎక్కడైనా రాజయ్య గారు పోటీ చేసి గెలవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా వేమూరులో రోసీ గారు పోటీ చేశారు. చీరాల కాన్స్టిట్యూషన్ లో రోసీ గారు ఎందుకు ఓడిపోయారు? ఒక పాలేటి రామారావు ఎమ్మెల్యే మీద రోసీ గారు ఓడిపోయినప్పుడు అప్పుడు లేని గొప్పతనము, అప్పుడు లేని రాజకీయ అనుభవం ఈ రోజు ఎందుకు రావాలని మేము ప్రశ్నిస్తున్నాం సార్. అలాగే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారి కోసం వాళ్ళ కొడుకు రాయబరేలీలో అతను యాత్ర చేశారు. అప్పుడు లేని అధిష్టాన వర్గం యొక్క తిరస్కారము ఈ రోజు ఎందుకు తిరస్కరించారు వైఎస్ జగన్ గారికి? వాళ్ళ తండ్రి తాతగారి నుంచి కూడాను వాళ్ళ రాజకీయము ఏమి అప్పుడు చనిపోయిన వాళ్ళ తాతగారి గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు వాళ్ళ నాన్నగారు అనుకోని పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా మరణిస్తే ఈ రోజు అతను గారు ఓదార్పు యాత్ర అనే పేరు మీద వస్తే ఏమి సార్ ఎదుగుతుంది? హెలికాప్టర్ కూలిపోయిందని మేము అనుకోకుండా జరిగింది సార్. ఈ రోజు వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ గారు కొడుకు చేసినప్పుడు లేని న్యాయము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు చేస్తే ఏడు సార్ వచ్చింది నష్టం ఏంటి చెప్పండి? మీ ప్రభుత్వానికి ఏడు నష్టం వచ్చింది? మీరు అన్నారు తెలంగాణకి వెళ్ళొద్దు అన్నారు, బై ఎలక్షన్ ఉన్నారు, మీ మాట ఒగ్గేసి వెనక బ్యాక్ అయిపోయారు. ఈ రోజు శ్రీకాకుళం కోస్తా, మా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, తెలంగాణ, రాయలసీమ వీటిలో మేము యాత్ర చేసుకోవచ్చు కదా. ఎందుకు పరిశ్రమించేసరికి గోనె ప్రకాశ్వరరావు గారు వీళ్ళందరూ కూడాను విపత్తుగా తయారైపోయి ఒక రఘువీర రెడ్డి గారు కూడాను వీళ్ళంతా ఎందుకు సార్ అనాలి? మేము జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కంపల్సరీగా యూత్ అంతా కూడాను ఇప్పుడున్న యూత్ అంతా కూడాను ఇప్పుడున్న యూత్ అంతా కూడాను సార్